హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. ఇది నేను శ్రావణ మాసం కోసం నేను చేసిన షాపింగ్ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ముందుగా నేను గోల్డ్ షాప్కి వెళ్ళానన్నమాట. లేటెస్ట్గా ఇప్పుడు ఇంద్రియా జ్యువెలరీ అని పెట్టారు. ఒకసారి అయితే చూద్దామనేసి వెళ్ళాను. ఇదేమి కొలాబరేషన్ వీడియో అయితే ఏం కాదండి. నేను వెళ్ళాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను గోల్డ్ షాప్ అది అయిపోయాక క్లాత్ షాపింగ్ చేశాను. తర్వాత చెప్పల్ షాపింగ్, ఇలా అన్ని లేడీస్ అంటే బయటికి వెళ్తే మేము రెగ్యులర్గా అయితే సిటీకి కొంచెం దూరంగా ఉంటాం కాబట్టి రెగ్యులర్గా షాపింగ్ అది చేసే వెసులుబాటు అయితే ఉండదన్నమాట. ఇలా అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు అన్నీ కవర్ చేసి రావాలన్నది మా ఐడియా, ప్లాన్ ఉంటుంది. అలానే ఫస్ట్ అయితే శ్రావణ మాసం షాపింగ్ కోసం అనేసి జ్యువెలరీ షాప్కి వెళ్ళానండి. ఇక్కడ డిజైన్స్ అయితే అవేసం అండి. ఎంత బాగున్నాయంటే లేటెస్ట్ జ్యువెలరీ షాపు, కొత్తగా ఏ డిజైన్స్, కొంతమంది ఏంటంటే అన్ని కలెక్షన్స్ కూడా కొంచెం సింపుల్గా అలా తేయటానికి ఇష్టపడతారు. బట్ వీళ్ళు యూనిక్గా అన్ని జ్యువెలరీస్, యాంబియన్స్ కూడా అండి బ్లూ అండ్ వైట్, మనకి డ్రెస్ కోడ్ దగ్గర నుంచి ఈ బ్లూ కలర్ బాక్స్లో ఉన్నాయన్నీ కూడా డైమండ్ ఐటమ్స్ అనమాట. ఇవన్నీ కూడా స్టోన్స్ కాదనమాట, రోడియం పాలిష్ అలా వచ్చి ఉంటాయి. స్టోన్స్ తక్కువ, గోల్డ్ వచ్చేసి ఎక్కువ ఉందన్నమాట వీళ్ళ జ్యువెలరీలో. నేను గమనించింది స్టోన్స్కి అంత ఇంపార్టెంట్ ఇవ్వలేదండి. మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఎక్కువగా స్టోన్స్ ఇష్టపడరు కదా, అందుకే వీళ్ళు అలా ప్లాన్ చేశారనిపించింది. ఇవి వచ్చి తులసిమాల, రుద్రాక్షమాల, అవి నెక్లెసెస్ కూడా చాలా వెరైటీస్ అనమాట. నంబర్ ఆఫ్ కలెక్షన్. మనం ఇది ఉంది, ఇది లేదు, లైట్ వెయిట్ జ్యువెలరీ ఉంది, హెవీ వెయిట్ లేదు, హెవీ వెయిట్ ఉంది, లైట్ వెయిట్ లేదు అన్న తేడానే లేకుండా అన్నీ కవర్ చేశారనమాట. డైమండ్స్, పోల్కీస్, జ్యువెలరీ మొత్తం, ఈ గోల్డ్ జ్యువెలరీ, కుందన్స్, బీడ్స్, ఇలా ప్రతి ఒక్కటి అనమాట. అంటే మనం తీసుకునే దాన్ని బట్టి ఎక్కువగా గోల్డ్కి ప్రిఫరెన్స్ ఇచ్చారు. బీడ్స్ కానీ స్టోన్స్ కానీ ఇవన్నీ తక్కువ యూజ్ చేశారు. అవి కూడా స్టోన్ మనం పర్చేస్ చేస్తే ఎంత కాస్ట్ పడుతుందో మనం రిటర్న్ చేసినప్పుడు కూడా అంతే కాస్ట్ వాళ్ళు డిడక్ట్ చేసుకుంటారు. అంటే మనకేమి కట్ చేసుకోకుండా ఫుల్ పేమెంట్ ఇస్తారట. అలా మొత్తం ఇవన్నీ కూడా బ్యాంగిల్ కలెక్షన్ అనమాట. బ్యాంగిల్ కలెక్షన్ అయితే స్టార్టింగ్ 6 గ్రామ్స్ నుంచి కూడా స్టార్ట్ అయినాయండి. అంత యూనిక్ కలెక్షన్ అనమాట. ఎక్కడ మనం చూసుండము అంత సింపుల్ డిజైన్స్ ఉన్నాయి, హెవీ బ్రాడ్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. అంటే మనం తక్కువ కాస్ట్లో కొనుక్కోవచ్చు, కొంచెం డబ్బులు ఎక్కువ పట్టి పర్చేస్ చేసేవాళ్ళు ఎక్కువ కాస్ట్లో కూడా కొనుక్కోవచ్చు. ఈ వెంకీ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇవి పాతవి, అమ్మమ్మలు ఆ టైంలో వేసుకునేవి. వీటిని కొంచెం రెన్యువల్గా, రీమోడల్గా చేసి యూనిక్గా వాళ్ళు కటింగ్ కానీ ఫినిషింగ్ కానీ, ఇది నార్మల్గా మనం బయట చేయించుకుంటే రాదనమాట అంత లుక్ కానీ అవి. ఇవంతా కూడా కొన్ని కొన్ని అయితే హ్యాండ్ వర్క్ అంటండి, కొన్ని అయితే మిషన్ మేడ్తో అట. ఎక్కువ ఇవన్నీ కూడా బాంబే సైడ్, ఇలాంటి నార్త్ ఇండియన్స్ వాడే అలా ఫస్ట్ కలెక్షన్ అయితే తెప్పించారట. కానీ మన వైపు ఇవి తక్కువగా ఉంటాయి, మన వైపు షాపుల్లో, సౌత్ ఇండియన్ షాప్స్లో అవి. ఇవి కూడా నవరత్న బ్యాంగిల్స్, కడియాలు, సింగిల్ బ్యాంగిల్ ఇస్తారు, డబల్ బ్యాంగిల్ అయినా ఇస్తారనమాట. మనం సింగిల్ పెట్టుకొని వాచ్ అది కూడా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. అంత బాగుంది కలెక్షన్. కొన్ని షాప్స్లో అయితే 2 బ్యాంగిల్సే ఇస్తాము, ఒక బ్యాంగిల్ ఇవ్వము, ఒకటి కొంటే మళ్ళీ ఒకటి ఆగిపోతుంది అలా అంటూ ఉంటారు. బట్ ఇక్కడ మనం ఎన్ని పీసులైనా ఒకటి చేయొచ్చు, మీరు 2 చేయొచ్చు, మన దగ్గర మనీని బట్టి. అలా నాకైతే చాలా బాగా నచ్చాయండి. నేనైతే సింపుల్గా మామూలుగా ప్లాన్ చేసుకుందామనేసి వెళ్ళానన్నమాట. మా స్కీమ్ అది ఏదైనా జాయిన్ అవుదాము అన్నట్లుగా వెళ్ళాను. శ్రావణ మాసం కూడా వస్తుంది కదా, ఏదైనా ఆర్నమెంట్ కూడా చూద్దామని కొంచెం సేపు అయితే అన్ని ఉన్న కలెక్షన్ మొత్తం అయితే ఎంత పేషెన్స్, ఓపిక్గా ఈ బ్యాంగిల్స్ నేను పట్టుకుంటున్నాను చూసారా. ఇవి మనకి ఇష్క్ మూవీలో నిత్యా మీనన్ వేసుకుంటుంది అనమాట. అంటే ఈ బ్యాంగిల్స్ తీసిస్తే ఇలాంటి వాడిని చేసుకుంటాను అన్న డైలాగ్ కూడా మీకు గుర్తుండే ఉంటుంది. ఆటోలో వెళ్తుంటే బోర్డు ఉంటుందన్నమాట, అడ్వర్టైజ్మెంట్ బోర్డు, ఈ బ్యాంగిల్సే అనమాట. ఇవి చూడగానే నాకు అలా గుర్తొచ్చింది.
సింగిల్ బ్యాంగిల్ కూడా ఇస్తామన్నారు. దీని మీద రోడియం పాలిష్ అండి, ఇవి స్టోన్స్ కాదు. ఒకటి ప్లెయిన్ వచ్చింది, ఒకటి రోడియం పాలిష్ అనమాట. ఈ ఫినిషింగ్ ఇవ్వటం వలన దీనికి లుక్ అనేది అమేజింగ్గా ఉంది. 2 బ్యాంగిల్స్ కంటే సింగిల్ బ్యాంగిలే నాకు బాగా అనిపించింది. అంటే ఒక్క చేతికి ఒకటి వేసుకుంటే సరిపోతుందనమాట. ఆ బ్యాంగిల్స్ వెయిట్ ఇవన్నీ కూడా రీజనబుల్గా, మరీ ఎక్కువ వెయిట్ కూడా కాదండి. మినిమం టు మినిమం 15-16, అంతకంటే ఎక్కువేం లేవనమాట. ఇవన్నీ డైమండ్స్ బ్రాస్లెట్స్, డైమండ్స్లో నల్లపూసల గొలుసులు, బ్యాంగిల్స్, హెవీ డిజైన్స్ ఉన్నాయి. డైమండ్స్ అవి అంటే మనం మిడిల్ క్లాస్ పీపుల్ అంటే అంత మనం దాని మీద అయితే ఇన్వెస్ట్ చేయలేము. మనీ ఉన్న వాళ్ళైతే, డైమండ్స్ ఇష్టపడే వాళ్ళైతే ఎంచక్కా కొనుక్కోవచ్చు అనమాట. అంటే అంత మంచి కలెక్షన్ ఉంది. కొన్ని షాప్స్‌లో ఏందంటే మనం ఎప్పుడూ కూడా ఇక్కడ లోకల్‌లో దొరుకుతూ ఉంటాయి. అవే వాడుతుంటారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేయించుకుంటూ ఉంటాము. కానీ ఎవ్వరు వేసుకొనివి, ఎప్పుడూ చూడనివి ఒక్కసారి చూసి ట్రై చేస్తే మనం నచ్చిందంటే కొనుక్కోవచ్చు. లేదు అంటే మన ఇష్టం వచ్చిన చోట మనం చేయించుకోవటమో, కొనుక్కోవటమో అలా చేసుకోవాలి. ఏదైనా కొత్త షాప్ పెట్టారంటే అక్కడ కలెక్షన్ కానీ, వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ కానీ అవన్నీ కూడా మనం చూస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో లాస్ట్ నేనైతే మామూలుగా షాప్స్, ఇలా పెద్ద షాప్స్లో కాకుండా మాకు లోకల్గా ఉన్న స్టోర్స్లోనే తీసుకున్నాను. కానీ మేకింగ్ ఛార్జ్ ఇవన్నీ నాకు హెవీ అయిపోయినాయి అనమాట. బయట నేను ప్లాన్ చేసుకుని వెళ్ళిన దానికంటే గోల్డ్ కొన్న దాంట్లో హాఫ్ ఛార్జీ వరకు మేకింగ్ ఛార్జీ పడ్డదనమాట. అట్లా స్టోన్స్ అని అవి ఇవి కటింగ్స్ అలా చాలా వరకు వేస్టేజ్ అని వాళ్ళు చూయించేది మనకి చెప్తున్నప్పుడు అర్థమవుతుంది, కానీ తర్వాత అస్సలు అర్థం కాదనమాట. ఇవన్నీ పోల్కి స్టోన్స్ ఇవన్నీ. దీని కాస్ట్ వచ్చేసి 14 lakhs అంటండి. ఇదంతా కూడా స్టోన్ వర్క్, బీడ్స్ ఇవన్నీ చాలా బాగుందన్నమాట. అంటే మనకి డైమండ్స్లో వచ్చేసి 18 క్యారెట్స్ యూజ్ చేస్తారట. నార్మల్ జ్యువెలరీ వచ్చేసి 22 క్యారెట్స్ అనమాట. ఎంత డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. రింగ్స్ ఇవన్నీ రింగ్ కలెక్షన్ అనమాట. సింపుల్ రింగ్స్, డైమండ్స్ అవి. ఇవి వచ్చి పెండెంట్, 2 ఇయర్ రింగ్స్, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ, జాబ్ చేసే వాళ్ళు కానీ, ఎవరైనా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి కానీ, పార్టీ వేర్లో కూడా ఇది సింపుల్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ. బ్లూ బాక్సులన్నీ కూడా డైమండ్ అనమాట. ఇక్కడ వచ్చి నాకు అది బాగా నచ్చింది. మనం ప్రతిసారి ఇది గోల్డా, మామూలుగా స్టోనా, డైమండ్సా అని అడగక్కర్లేదు కూడా. మనం సెలెక్ట్ చేసుకొని మనం గోల్డ్ ఇష్టపడతాము, డైమండ్స్కి అంతా ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వమనుకుంటే గోల్డ్ వైట్ బాక్సులు అవన్నీ మనం సెలెక్ట్ చూసుకోవచ్చు. యాంబియన్స్ కూడా అండి వైట్ అండ్ బ్లూ, మొత్తం షాప్ అంతా కూడా వైట్ అండ్ బ్లూ అనమాట. పీస్ఫుల్గా ప్రశాంతతకి, శాంతానికి అది నిదర్శనము. ఇక్కడ షాప్ వాళ్ళు కూడా ఎక్కువ కసురుకోవటం, మిసుక్కోవటం అలా ఎంతసేపు షాపింగ్ చేసినా కూడా అండి మనము ఓపిక్గా చూయించారు. మాకు అదొక్కటి అయితే బాగా నచ్చింది. మొత్తం అవి వివరించడం కానీ, ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ, స్కీమ్స్ గురించి కానీ అలా అన్నీ కూడా చాలా బాగా చెప్పారనమాట. ఇవన్నీ ఇయర్ రింగ్స్ అనమాట. డైమండ్స్లో ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసి మనం ఐడెంటిఫై ఫింగర్ ఉంటుంది కదా, చూపుడు వేలికి పెట్టుకునేవి. ఇవన్నీ కూడా వైట్ బాక్స్లు ఉన్నాయి కదా, గోల్డ్ అండ్ చిన్న చిన్న బీడ్స్ మీరు చూసే ఉంటారు. గోల్డ్ ఎక్కువ ఉంది చూడండి, ఆ బీడ్స్ అనేవి మనకి తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. స్టోన్స్ కానీ, బీడ్స్ కానీ, ఎనామిల్ పెయింట్ ఏం ప్రాబ్లం ఉండదండి మనకి గోల్డ్ వెయిటేజ్లో. స్టోన్స్ తక్కువ, గోల్డ్ అది ఎక్కువ ఉన్నది ఎక్కువగా ప్రిఫరెన్స్ చేసుకోండి. చూశారు కదా మీరు, బ్లూ అండ్ వైట్ డ్రెస్ కోడ్ కూడా ఎంత బాగా అనిపించిందో నాకు. ఇవన్నీ లేడీస్ అండ్ జెంట్స్ ఫింగర్స్ అన్నమాట, ఫింగర్ రింగ్స్. ఈ షాపింగ్ అంతా అయిపోయాక మేమైతే రెస్టారెంట్కి వచ్చేసి ఫుడ్ అది అంతా తినేసాము. అంటే మేము అయిపోయేలేకే 4 పైన అయిపోయిందండి, అందుకే బ్రేక్ఫాస్ట్ లైట్గా చేసేసాము. ఆ తర్వాత క్లాత్ షాపింగ్ కోసం అనేసి రెడీమేడ్ బ్లౌజులు ఇవన్నీ. మనం ఒక్క బ్లౌజ్ తీసుకుంటే 2-3 శారీస్కి అలా సెట్ అయ్యేట్లు. కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే ఒకటి తీసుకున్నామనుకోండి చక్కగా మనకి ఫిట్ అయింది. అన్ని డ్రెస్సులు, అన్ని శారీస్ మీద కూడా సూట్ అయ్యేలాగా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బెనారస్ పట్టు క్లాత్ అనమాట. ఇది వచ్చి 1500 మీటరు.
ఇవి కూడా మనకి ఫ్యాబ్రికేనండి, అమ్ముతారనమాట క్లాత్. మనం తీసుకొని అవి స్టిచ్ చేసుకోవచ్చు. మోడల్ కోసం ఇలాగా మొత్తం ఇవన్నీ అలంకరించారనమాట. ఈ తర్వాత మేము వచ్చేసి క్లాత్ తీసుకుందాము, బెనారస్ ఇవన్నీ కూడా అన్ని శారీస్ మీదకి అలా ఏదైనా కొంచెం యూనిక్గా డిజైన్ చేసుకుందాము అన్నట్లుగా ఈ క్లాత్ షాప్ కూడా వెళ్ళాము. ఈ క్లాత్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వైట్ కూడా మల్టీ కలర్స్ వర్క్స్ అనమాట. పైన వచ్చేసి వైట్ కలర్ ఉంది, ఆ వైట్ కూడా అండి పట్టు టైప్లో ఉంది. ఈ ఫ్యాబ్రిక్, ఈ శారీ కూడా మనకి 5600 అనమాట. ఈ క్లాత్ కూడా మాకు చాలా బాగా నచ్చిందండి. మనం లాంగ్ ఫ్రాక్స్ కానీ, పిల్లలకి లంగా ఓణి కానీ, పింక్ ఓణి అలా తీసుకుంటే బాగుంటుంది. తర్వాత చెప్పల్ షాపింగ్ చేశాము. ఇవి కూడా మనకి 50% ఆఫర్ అన్నారు, అంటే బ్రాండెడ్ మీద. అక్కడికి వెళ్ళాక కొన్ని సెలెక్టెడ్ పీస్లే ఉన్నాయన్నమాట. అవి కూడా ఒకసారి లుక్ వేసాము. తర్వాత లాస్ట్లో స్వీట్ తోటి సమాప్తం చేద్దాము, స్వీట్ షాప్ తోటి అనేసి స్వీట్ షాప్కి వెళ్ళామండి. తర్వాత అన్ని మార్కెట్లో ఫ్రూట్స్ ఇవన్నీ, శ్రావణ మాసం వస్తుంది కదా, ఆషాఢంలోనే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా, బట్టలు కానీ గోల్డ్ కానీ. అందుకనేసి ఆషాఢ మాసం రాగానే కొంచెం ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాము. ఈ వీడియో అయితే ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మన స్తోమతకి పట్టి ఏదో ఒకటి చిన్నవో పెద్దవో పర్చేస్ చేసుకుంటారు కదా, అందుకే యూస్ఫుల్ అవుతుందని అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.